ఓం గురవే నమః. ముందుగా ప్రకాష్ రావు గురుగారికి, దీప్తి గారికి నా నమస్కారములు. నా పేరు మాధురి కిరణ్మయి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎన్నో రోజుల నుంచి ఈ ముద్రాస్ గురించి వింటున్నాను, చదువుతున్నాను. టీవీలో కూడా చూస్తున్నాను, యూట్యూబ్‌లో కూడా. కానీ ఒకటే ముద్ర ఎన్నో సమస్యలకు వాడుతున్నారన్న కన్‌ఫ్యూజన్ ఉండింది నాకు ఫస్ట్. అయితే ఎందుకు, ఏంటి అని అలా అంటే, సరే ఇది ఎలా నమ్మాలి, ఏం నమ్మొద్దు, ఏంటి అన్నది అర్థం కాలేదు. తర్వాత ప్రకాష్ రావు గురుగారు యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ఫాలో అయ్యి, వార్ వారిని ఫాలో అవుతున్నప్పటి నుంచి ఓహో! చెప్తున్నారు ముద్రాస్ గురించి. ఏ సమస్యలకి ఏంటి అన్నది బాగా చెప్తున్నారని అనుకున్నాను. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. కానీ ఏంటో కొన్నిసార్లు దాన్ని చేయడము, ఒక్కోసారి చేయకపోవడం అలా డిస్కంటిన్యూ చేశాననమాట. అయితే మళ్ళీ దీప్తి గారు ఆన్‌లైన్ కోర్సెస్ ఉన్నాయి ముద్రాస్‌ది. జాయిన్ అవ్వమంటే వెంటనే జాయిన్ అయ్యాను ఇంకా ఆలోచించకుండా. అప్పటినుంచి ఇంకా ఈ ముద్రాస్ గురించి గురుగారు చెప్పడము, దీప్తి గారు ఎన్నో రకాల ముద్రాస్, ఒక 800 ముద్రాస్‌ని ఎ ఎన్నో కేటగరీస్‌లో డివైడ్ చేయడం. అలా ఎలా అంటే కాయముద్రలుగా, హస్తముద్రలుగా, మూల కుండలిని ముద్రలుగా, పూజా ముద్రలుగా, ఇలా ఒకటేంటి రకరకాలుగా అనమాట. ముఖ్యంగా మనకొచ్చే సమస్యలని ఎలా ముద్రల ద్వారా తీర్చుకోవచ్చు అన్న అంశంపై ఎక్కువ దాని మీద ఎక్కువ క్లాసెస్ చెప్పడము అవన్నీ దాంట్లో జాయిన్ అయినప్పటి నుంచి బాగా అనిపించింది. ఈ ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల ఒకటి ఏంటంటే గురుముఖతః మనము నేర్చుకోవడం అన్నది ఈ కలికాలంలో అయితే అరుదు అండి. అది స్వతహాగా వారు 25 ఏళ్ల నుంచి సాధన చేసి, తపస్సు చేసి, దాని గురించి తెలుసుకొని, వాటి మీద ఎంతో వేల మందికి తగ్గించి, వాళ్ళని చేసి, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనల్ని అరటిపండు ఒలిచినట్టు పెట్టడము, నిజంగా వారికి నా నమస్కారములు. ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు యాక్చువల్‌గా. ఈ ముద్రలేంటంటే మనము బుక్‌లో కూడా చదవచ్చండి. ఎన్నో పుస్తకాలున్నాయి. నెట్‌లో అయితే ఇంకా చెప్పడానికి వీల్లేదు. కానీ ఎంతైనా గురుముఖతః నేర్చుకోవడం అన్నది చాలా అరుదు. చాలా అరుదు. ఇంకా అది ఒక దైవ కృపనే అనుకుంటా నేనైతే. అలా నేర్చుకొని వారు చెప్పడము, ఇలా కాదు, ఇలా చేయాలి. ఒకవేళ తప్పులుంటే దాన్ని సరిదిద్దడం అన్నది చాలా చాలా బాగా అనిపిచ్చింది ఈ క్లాసెస్ వల్ల. మొత్తానికి ఈ నెల రోజుల కోర్స్ వల్ల ఈ మనలో ఉన్న పంచతత్వాల్ని ఎలా మన వేళ్ళలో ఉంటాయి, ఏది చేస్తే ఏమవుతుంది అన్న మర్మం దాని వెనకాల ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద గురుగారు చాలా చక్కగా, దీప్తి గారు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నిజంగా ఈ ఈ ముద్రా విద్య ఋషుల నుంచి గురుగారు నేర్చుకోవడము, వారు దాని మీద సాధన చేయడము, అంతమంది మీద ప్రయోగం చేసి దాని ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ మనకివ్వడం వల్ల, మనం ఈ విద్యను నేర్చుకోవడం వల్ల మనమే కాదు, మన కుటుంబీకులు, మన చుట్టుపక్కల వాళ్ళు, అలా ఒక్కొక్కరు అలా నేర్చుకుంటే మొత్తం ఈ విద్య ఎప్పటికీ పోకుండా మనతోనే ఉంటది అన్న ఉద్దేశంతో వారి సదుద్దేశం చాలా బావుంది. నాకు నచ్చింది. నిజంగా కూడా మన విద్య మనమే గాదు, ఏ ఆంగ్లం వాళ్ళు నేర్చుకొని మనకు చెప్పడం కన్నా, మన విద్య మనం నేర్చుకొని, మన మన తరతరాలు అలా దాన్ని ఒక బహుమతిగా ఇవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం దాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఎంతో సాధన చేస్తే కానీ రావండి ఇలాంటి విద్యని. కాబట్టి ఈ ఆప్ ఈ అవకాశాన్ని ఉపయోగం చేసుకొని మేమందరం నేర్చుకున్నాము. చాలా చాలా ధన్యవాదాలండి. నా శిరస్సు వంచి వారి పాదాల మీద నమస్కరిస్తూ, దీప్తి గారికి గూడా నమస్కారాలు నమస్కారమండి.